అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవిస్తూ ఉండేవి. అదే అడవిలో ఉన్న నక్క, కొంగ ఎంతో మంచి స్నేహితులు. అలా ఒకరోజు నక్క, కొంగ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా నక్క ఇలా అంటుంది. కొంగ, ఈ వారం నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలుస్తుంది. కొంగ సరే అని సమాధానం ఇస్తుంది. ఆ రోజు నక్క వండాల్సిన వంటలన్నీ పూర్తి చేసి కొంగ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తుండగా ఈలోపు కొంగ రానే వస్తుంది. కొంగను ఇంటిలోనికి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ పైన కూర్చోమని చెప్పి తను వండిన మాంసాహార భోజనమంతా కొంగకు వడ్డిస్తుంది. దానితో కొంగ అవి తినకుండా ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది. నేను శాకాహారిని అని తెలిసి కూడా నాకు మాంసాహార భోజనం పెట్టావు కదూ, నీ పని చెబుతా అనుకుని కొంగ వచ్చే వారం నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని నక్కను పిలుస్తుంది. నక్క తయారై కొంగ ఇంటికి భోజనానికి వెళ్ళగా అప్పుడు కొంగ తాను వండిన శాకాహార భోజనం అంతా నక్కకు వడ్డిస్తుంది. నక్క తినకుండా అలా చూస్తూ ఉండి ఇలా అనుకుంటుంది. నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసొచ్చింది అని తెలుసుకుని కొంగకు క్షమాపణ చెబుతుంది.